ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సంరంభం ముగిసిపోయింది. 13వ తేదీన జరిగినటువంటి పోలింగ్ వివరాలు అన్నీ కూడా ఇప్పుడిప్పుడే ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కంటెస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క భవితవ్యం అనేటటువంటిది ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తంగా ఉన్నటువంటి సందర్భంలో ఇంకొక 3 వారాల పాటు మనం ఈ నర్వ్స్ అన్నిటిని కూడా టెన్షన్లో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో 4వ తేదీ పొద్దున్నకి ట్రెండ్స్ విషయంలోకి వచ్చేటప్పటికి కానీ లేదా మధ్యాహ్నం కల్లా రిజల్ట్స్ వచ్చేటప్పటికి తప్ప మనం ఈ యాంగ్జైటీని కొంతకాలం కంట్రోల్ చేసుకోక తప్పదు. సో ఈ నేపథ్యంలో అనేక మంది ప్రముఖులు ఎవరైతే కంటెస్ట్ చేసినారో వారిలో ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేటటువంటి వాటి మీద ఇప్పుడిప్పుడే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన వారు కాన్ఫిడెన్షియల్గా వారి యొక్క వివరాలని అక్కడక్కడ షేర్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో రెండు పార్టీలు కూడా అంటే కూటమికి సంబంధించినటువంటి పార్టీలు అదే రకంగా వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ కూడా మేమే గెలవబోతున్నాం, అత్యధిక స్థానాలు మాకే వస్తున్నాయి అనేటటువంటిది వాటిని డిక్లేర్ చేస్తూనే దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే జనసేన పార్టీలో తన స్థాయి ఏమిటో తెలియనిటువంటి ఒక వ్యక్తి నాగబాబు గారు. ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి స్వయాన సోదరుడు. సో 2-3 నియోజకవర్గాల నుంచి పార్లమెంటు సభ్యుడిగాను అసెంబ్లీ సభ్యుడిగాను నిల్చోవాలనేటటువంటి తపనని బాగా ఎగ్జిబిట్ చేసినటువంటి వ్యక్తి. చివరికి ఎక్కడా సీటు దొరకకుండా తన మూటాముల్లా సర్దుకుని హైదరాబాద్కు వచ్చేసినటువంటి వ్యక్తి. సో వారి గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనంటే వారు ఒక లేఖ రూపంలో పిఠాపురం ప్రజలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేయటం, రెండోది ట్వీట్ రూపంలో మాకు దగ్గరున్నటువంటి వాడు కూడా ప్రత్యర్థికి సహాయపడేటటువంటి వాడు మాకు పరాయివాడే, మాకు దగ్గర లేకపోయినా కూడా మాకు సహాయపడేటటువంటి వాడు మావాడే అనేటటువంటి ఒక ట్వీట్ ఇచ్చారు. అదే రకంగా ఒక లేఖ రాస్తూ పిఠాపురంలో జనసేన సంబంధించినటువంటి నాయకులకి శ్రేణులకి అదే రకంగా అక్కడ ఉండేటటువంటి వీర మహిళలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ సర్కిల్స్ నుంచి బీజేపీ సర్కిల్స్ నుంచి వచ్చినటువంటి అపూర్వమైనటువంటి అమోఘమైనటువంటి మద్దతు చూస్తే మాకే ఆశ్చర్యం వేసింది అనేటటువంటి మాట దానిలో రాశారు. మొట్టమొదటిగా మనకు చూస్తే పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉండేటటువంటి జనసేన పార్టీకి సంబంధించిన నాయకురాలు వారి దగ్గర లేరు. అదే రకంగా కాకినాడకి సంబంధించిన వారు లేరు. ఆ పక్కన ఉన్నటువంటి అనేక నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనసేనకి సంబంధించిన ఏ నియోజకవర్గ ప్రతినిధులు కూడా వారి దగ్గర లేరు. సో జనసేన బలం ఎంతో తెలియదు, జనసేన కార్యకర్తలు ఎవరో తెలియదు. సో వారందరూ కూడా టీడీపీ శ్రేణులు కలిసి వెళ్ళేటటువంటి ఒక నిరాధారమైనటువంటి ఎక్నాలెడ్జ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పాప ఆయన చూస్తే జాలి వేస్తుంది, నవ్వు వస్తుంది. దానితో పాటుగా వారి యొక్క తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్న తర్వాత అక్కడ ఎస్టాబ్లిష్ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు వర్మ అనేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కనుక ఇక్కడికి వస్తే తరిమి కొడతాం, పవన్ కళ్యాణ్ని ఓడగొడతాం అనేటటువంటి స్లోగన్ ఇచ్చారు. దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మెటీరియల్ అన్నింటినీ కూడా తగలబెట్టారు. అదే రకంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కటౌట్లన్నీ కూడా కూల్చివేసినారు, వాళ్ళ యొక్క బ్యానర్లు చించివేసినారు. సో ఆ నేపథ్యంలో తర్వాత జరిగినటువంటి చిన్న చిన్న ఒప్పందాలు తర్వాత వర్మ గారు వారికి సహాయం చేస్తానని చంద్రబాబు నాయుడు గారికి మాట ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నా యొక్క గెలుపుని నీ చేతిలోనే పెడుతున్నానని వర్మ గారికి చాలా నిరభ్యంతరంగా చెప్పారు. అంతకుముందు చాలా ప్రగల్భాలు అనేక సమావేశాల్లో వారాహి అనేటటువంటి ఒక వ్యాన్ పైకెక్కి వారిని కాళ్ళతో తొక్కేస్తాం, వీళ్ళని చేతులతో పీకేస్తాం, అదే రకంగా వారిని బట్టలు ఇప్పుతాం, వీరికి బట్టలు తొడుగుతాం, అనేక రకాలైనటువంటి ప్రగల్భాలు మాట్లాడారు. చివరికి వారి ఎన్నికల్లో వారే ఎన్నికను తీసుకుని వెళ్ళి ఒక ప్రత్యర్థి చేతిలో పెట్టారు. సో చివరికి నాగబాబు గారు వారి యొక్క స్వతహాగా ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఇప్పుడున్నప్పుడు కూడా వారి యొక్క శైలి ఇది, మనుషుల్ని వాడుకోవటం, ఆ తర్వాత వారెవరో కూడా తెలియదు అనేటటువంటి విధంగా బిహేవ్ చేయటం. అందుకే వారు రాసినటువంటి లేఖలో ఎక్కడా కూడా వర్మ గారి గురించి కానీ వారు చేసినటువంటి సహాయం గురించి కానీ ప్రత్యేకంగా ఎక్కడా కూడా ఎక్నాలెడ్జ్ చేయకపోవటం అనేటటువంటిది
బహుశా వర్మ గారు వారికి ఏం కోఆపరేట్ చేయలేదా? లేదా వర్మ గారు చేసినటువంటి వెన్నుపోటు ఏదైనా వీళ్ళకి ఏమైనా నాలెడ్జ్లోకి వచ్చిందా? అందుకని ఎట్లాగూ వెన్నుపోటు పొడిచినాడు కాబట్టి ఎట్లాగూ పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం వర్మ ద్వారా లేదు కాబట్టి ఆయనకు అనవసరంగా ఎక్నాలెడ్జ్మెంట్ చెప్పడం ఎందుకని అనుకున్నారా? ఏది ఏమైనప్పటికీ కూడా పిఠాపురం ప్రజలకు ఎక్నాలెడ్జ్ చేస్తున్నటువంటి ఆ లేఖలో వర్మ ప్రస్తావన తీసుకురాకపోవటం అనేటటువంటిది ప్రధానంగా గుర్తించాల్సినటువంటి అంశం. అయితే ఇంత పెద్ద లేఖ రాసిన తర్వాత ఆ గెలుపు ఏమైనా చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఉందా అని అంటే, మనకు అందినటువంటి సమాచారం ప్రకారం అది చాలా కీన్ కంటెస్ట్లో ఉన్నటువంటి నియోజకవర్గం. దాదాపు 2 నుంచి 2.5% పైచులకే గీత గారు పవన్ కళ్యాణ్ కంటే ఇంకా ముందున్నట్లుగా సమాచారం, అనేక మంది అందించిన సమాచారం, మన దగ్గర ఉన్నటువంటి సమాచారం కూడా. సో అంచేత పవన్ కళ్యాణ్ ఓటమి బహుశా ఎవరు దాన్ని ఆపలేకపోవచ్చు. వారికి అసెంబ్లీలోకి వెళ్ళి అధ్యక్ష అనాలనిపించినటువంటి కోరిక 2024 సంవత్సరంలో తీరకపోవచ్చు అనేటటువంటిది అంచనా దీనిలో. ఈ లోపల ప్రత్యర్థులకు సహాయపడేటటువంటి వాడు మనవాడైనా పరాయి వాడే, ఎవరిని ఉద్దేశించి మాట్లాడినారు? సో వాళ్లకు ఉన్నటువంటి మనవాడు అనేటటువంటి దాంట్లో ఎవరున్నారు అసలు? వాళ్ళని చూస్తే కొంతమందిని మనం గుర్తుపట్టచ్చు. అందులో ప్రత్యర్థికి సహాయపడినటువంటి వాడు ఎవరున్నారు అని కనుక మనం ఆలోచిస్తే, చాలా నిశితంగా మనం పరిశీలిస్తే అల్లు అర్జున్ అనేటటువంటి అతను బయటికి రాక తప్పదు. అల్లు అర్జున్ చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదం ఏమిటి? పోలింగ్కి ఒక 2 రోజుల ముందు శిల్పా రవికిషోర్ రెడ్డి మన నంద్యాల కాన్స్టిట్యూన్సీ నుంచి ఎవరైతే వైసీపీ తరఫున అభ్యర్థిగా నిలబడినారో, లాస్ట్ ఎన్నికల్లో ఏదైతే దాదాపు 30-40 వేల ఓట్ల మెజారిటీతో గెలిచినారో, ఆయన నాకు మిత్రుడు, గడిచినటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా నేను నీకు సహాయం చేసి పెడతానని చెప్పి నేను మాటిచ్చాను. కానీ వేరియస్ కారణాల వలన వెళ్ళలేకపోయినాను. ఈసారి తప్పనిసరిగా నా భార్య సమేతంగా వెళ్ళి అతనికి మద్దతు తెలియజేసినానని చెప్పి అల్లు అర్జున్ స్వయానా చెప్పాడు. సో తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాని మీద రియాక్ట్ అవుతూ, అల్లు అర్జున్ చేసిన పని చాలా తప్పు, అతని మీద కేసు పెట్టాల్సిందే అని ఎవరు పర్మిషన్ తీసుకోకుండా చాలామందిని మొబిలైజ్ చేసినారు. అదే రకంగా శిల్పా రవికిషోర్ రెడ్డి కూడా మా వైపు నుండేటటువంటి వాళ్ళ యొక్క మద్దతు తీసుకోవడం చాలా తప్పు అనేటటువంటి వ్యాఖ్యానాలు చేశారు. దానికి ప్రతిగా అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ, నా మిత్రుడు కాబట్టి తప్పనిసరిగా సహాయం చేస్తానన్నారు. సో నాగబాబు గారు బహుశా అల్లు అర్జున్ గారి గురించే మాట్లాడతారనుకుంటా. పరాయివాడైనా మావాడైనా సరే పరాయివాడు అనేటటువంటిది. దీనికి అల్లు అర్జున్ గారు కనుక నేను తప్పనిసరిగా మీకు పరాయివాడిని అనే కనుక రిప్లై కనుక ఇస్తే రేపు రాజకీయాలు తప్పనిసరిగా రంజుగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏమైనప్పటికీ కూడా పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ని బహుశా తిరస్కరించవచ్చు అనేటటువంటి సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో వర్మ పేరు ప్రస్తావించకపోవటం, అల్లు అర్జున్ని ఇండైరెక్ట్గా అటాక్ చేయటం అనేటటువంటిది నాగబాబు గారి యొక్క అనాలోచితమైనటువంటి వ్యాఖ్యానాలుగానే మనం పరిగణించాలి. చూద్దాం అల్లు అర్జున్ దీని మీద ఏ రకంగా రియాక్ట్ అవుతాడు, అట్లాగే వర్మ గారు ఏ రకంగా రియాక్ట్ అవుతారనేటటువంటిది మనం కూడా వేచి చూడాల్సినటువంటి అంశం.